హాయ్ ఎలా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైవిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్. ఇవాటికి మీరందరూ వార్ 2 మూవీ సినిమా చూసే ఉంటారు. దాని ప్లస్ మైనస్లో మనం ఈరోజు డిస్కస్ చేసి దాని రేటింగ్ ఇచ్చేద్దాం. ప్లస్లోకి వెళ్తే ఇద్దరు హీరోసు అండ్ బ్యానరు అంతే. ఇంకో ఫైట్స్ అంటవా, ఫైట్స్ అనేది ప్రతి సినిమాలో ఉన్నాయి ఈ మధ్య. సో అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ నెగిటివ్స్ వచ్చేసి రొటీన్ కథ, పసలేదు, ఒకటే ఫైట్లు, ఒక్క హ్యూమర్ లేదు. సో ఏదో ఇక ఇద్దరు డైనమిక్ హీరోల్ని మంచి పెట్టారు అంతే. ఇంకా ఇంకా మనకి ప్లస్లో ఒక కియారా అద్వానీ సాంగ్ ఒకటి జనాలు ఎలాగా సినిమా ఆ సాంగ్ బాగా హిట్ అయింది కాబట్టి కొద్ది అట్రాక్షన్గా అనిపిస్తుంది. పెద్ద అంత ఆమె కూడా విషయం లేదు. అన్ని మిక్స్ కొట్టినట్టు అనిపిస్తుంది సినిమాలో. ఇప్పుడు అనిల్ కుమార్ కానీ ఎంట్రీ కానీ, మనకి లోకేష్ కనకరాజు యానిమల్ సినిమాలో అదొక ట్రెండ్ అయిపోయింది. ఏమంటారు, బ్యాంబూ గన్ తీసుకోవటం మొత్తం పీల్చిపడేయడం, డబ్ 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 అని. సో అదొకటి. ఇంకోటి విషయం చెప్పుకోవడం ఏంటంటే, మనకి హరిహర వీరమల్లులో ఆయన ఇలా ఓల్స్తో మాట్లాడని చెప్పేసి చాలామంది కామెడీ చేశారు. కానీ ఆ సినిమాలో కనీసం వాళ్ళు చెప్పారనమాట, ఇతను పురాతన చదివిన వాడుతను. సో దానివల్ల అతనికి జంతువులతో మాట్లాడని చెప్పేసి మాట్లాడే స్కిల్ వస్తుంది, ఆ టెక్నిక్ వస్తుంది చెప్పేసి అని మరి పెట్టారు. కానీ దీంట్లో మనం చూసుకుంటే హృతిక్ రోషన్కి అలాంటివి ఏమి ఉండవు. ఆయన చూస్తుంటే కళ్ళల్లో చూడగానే అది మంచిది దానికి వస్తుంది అనమాట. అంతకన్నా కామెడీ ఇంకేమైనా ఉందా? కాకపోతే ఇంకా ఏం చేద్దాం, కొన్ని సినిమాల్లో యాక్సెప్ట్ చేస్తారు జనాలు, కొన్ని సినిమాల్లో యాక్సెప్ట్ చేయరు. ఇంకా వార్ 2 ఫస్ట్ మన ప్లస్ పాయింట్ ఏంటంటే, మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించడానికి ఏదో ట్రై చేశారు. ఆయన హిందీ డైలాగ్ ఆయన చెప్పాడో తెలియదు కానీ మంచిగా బాగా బేస్తో చెప్పాడు. హిందీ డైలాగు బాగుంది. అది అంతకు మించి ఏం లేదు. వాళ్ళిద్దరు సాంగ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, అంత గొప్పగా ఏం లేదు. ఇంకా వచ్చేసి మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ విలన్ నుంచి అలా 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 వెళ్ళి మళ్ళీ ఎండ్కి వచ్చేటి హీరో అవుతాడు. అంటే ఇంకొక పాటలు గిట్లు రాబోతుంది అనమాట. అప్పుడు ఇద్దరు కలిసి హీరోలు అయ్యి మళ్ళీ వేరేవాడు ఇంకోటిని దింపుతారు. ఫైనల్గా టీకే మనం ఒకసారి చూడొచ్చు. రొటీన్ స్టోరీ, పసలేదు. సో ఓవరాల్గా మనం దీనికి 2.83 అనుకోండి, లేకపోతే 2.8 అంతకుమించి ఎక్స్ట్రా ఇవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ మోర్ వీడియోస్.